హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త వారు కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేయొచ్చు. ఆ ప్రాసెస్ అయితే ఏంటో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇది ఒక పావు కిలో క్యాప్సికమ్తో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. మీరైతే ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని అయితే ఓన్లీ పావు కిలో క్వాంటిటీతో చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఒక క్యాప్సికమ్ అన్నిటిని కడిగి గింజలు వేరు చేస్తూ పొడుగ్గా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసామనుకోండి మనకు కర్రీలో ముక్కలు అనేవి దొరకవు. సో పొడుగు కట్ చేసుకోండి. ముందైతే ఒక గిన్నె పెట్టేసుకుని అందులో పల్లీలు వేగాక కొద్దిగా నువ్వులను కూడా 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని చిటపటలు ఆడాక వాటిని అయితే మిక్సీ జార్లోకి టర్న్ చేసుకోండి. కావాలంటే అందులోనే మీరు ధనియాలు కూడా వేయించుకోవచ్చు. అన్ని రకాల మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కుడక పొడి యాడ్ చేసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని కూడా దోరగా వేయించుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. అదే టైంలో అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మరొక గిన్నె పెట్టేసుకొని అందులో కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఈ కర్రీలో ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా సన్నగా కోసి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మనం నిలువుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని మూత తీసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మూత అస్సలు పెట్టొద్దండి, క్యాప్సికమ్ అనేది స్మెల్ వస్తుంది. సో మూత తీసి ఈ విధంగా వేయించుకోండి. ఒక 70% ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందండి కర్రీలో, పూర్ణం కదా, సో ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. కానీ అయితే వాటర్ వేయకుండా మిక్సీ చేసుకున్నాను. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ టైంలో మీరు ఈ విధంగానే మగ్గించుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసి ఇంకొద్దిసేపు ఉడికించుకుంటున్నాను. చూడండి, లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేద్దాం. కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంది. టైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై అవ్వనిద్దామండి. కర్రీ అనేది గట్టి పడ్డాక మనమైతే కర్రీని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేంత వరకు కుక్ అవ్వనించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.